హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంది అంటే మా బాబుకి 4 మంత్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో మేము అయితే ఫోటోషూట్ అనుకుంటున్నాము. 4 మంత్స్కి ఒక చిన్న క్యూట్ ఫోటోషూట్ చేయాలి అని అనిపించింది. పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ కాదు, కానీ జస్ట్ ఫ్యామిలీతో కలిసి మెమరీస్ క్రియేట్ చేయాలి అని థాట్తో ఈ ఐడియా అయితే స్టార్ట్ చేశాము. ఇంకా చాలా థీమ్స్ ఆలోచించాము, ట్రెడిషనలా, కార్టూనా, పేస్టలా అని. బట్ ఫైనల్గా గోవా థీమ్ మీద అయితే సెటిల్ అయినాము. బీచ్ వైబ్స్, సాఫ్ట్ కలర్స్, ఇంకా పీస్ఫుల్ ఫీల్ బేబీ ఫోటోషూట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అనిపించింది 4 మంత్కి. ఇంకా ఈ థీమ్ ఇంకా స్పెషల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ డాడీ రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు మా బాబు కోసం అయితే డ్రెస్సెస్ తీసుకుని వచ్చాడు. అండ్ అక్కడ బీచ్లో దొరుకుతాయి కదా మనకి శంఖాలు, అక్కడ ఉంటే అవి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మాకైతే యూజ్ అయ్యాయి థీమ్ డెకరేషన్ చేసేటప్పుడు. ఇంకా వాళ్ళ పిన్ని ఏమో మా అగస్త్య బాబు కోసం క్యూట్ బొమ్మలు తెచ్చింది. ఫోటోషూట్ టైంలో బేబీ స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఆ బొమ్మలు చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా థీమ్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది మా సిస్టర్. ఇంకా ఫస్ట్ అయితే క్లాత్ స్ప్రెడ్ చేస్తూ బీచ్ శాండ్ల లుక్ రావాలి అని చాలా కేర్తో సెట్ చేస్తుంది. ఇంకా క్లాతింగ్ సెట్ అయినాక అన్నీ అరేంజ్ చేస్తుంది లైన్గా. ఇంకా చిన్న డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా ఒక బీచ్ కార్నర్లో ఫీల్ రావాలి అని ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. కాన్ఫ్లెక్స్ తోటి హ్యాపీ అనే లెటర్స్ అయితే రాస్తుంది. నేచురల్ బీచ్ టెక్స్చర్ రావాలి అని. కిచెన్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తో ఇంత బ్యూటిఫుల్ థీమ్ క్రియేట్ చేయడం నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ. మా చెల్లికి క్రియేటివిటీతో పాటు పేషెన్స్ కూడా చాలా ఉంది, అందుకేమో ఇలా థింక్ చేస్తుంది అన్నీ నీట్గా మేనేజ్ చేయడం. కానీ మధ్యలో మాత్రం మా బుజ్జిగాడు ఏడిస్తే మమ్మీ వచ్చేసింది, వాడికి టాయ్ చూపిస్తూ ఇంకా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తుంది. సైడ్లో సిస్టర్ ఏమో లైట్ సెట్ చేయడం, ఇంకా సన్ని కరెక్ట్గా సెట్ చేయడము, అన్ని సెటప్ అంతా పర్ఫెక్ట్గా కనిపించేలా అన్నీ చెక్ చేస్తుంది. ఫుల్ బిజీగా ఉంది. ఇంకా మీన్వెల్ మేము ఇంటూ వచ్చాడు. మా బుజ్జిగాడికి అయితే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేస్తున్నాము. ఆలోచిస్తున్నాం, ఇక్కడ అయితే థింక్ చేస్తున్నారు ఏ డ్రెస్ వేద్దామా, ఏ డ్రెస్ వేస్తే బెటరా అని. అన్ని క్యూట్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు కూడా పడుతున్నావు. మధ్యలో మేము అందరం స్నాక్స్ తింటూ కొంచెం ఫన్ చేస్తూ ఫోటోషూట్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మా బుజ్జిగాడైతే ఆ టైగర్ బొమ్మని నోట్లో పెట్టుకోవాలని ఎలా ప్రయత్నిస్తాడో చూడండి. వాడి నోరేమో చిన్నగా ఉంది, కానీ అది వెళ్ళట్లేదు. అది వెళ్ళకపోతే ఇంకా ఒకటే ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు. మా మింటూ అయితే ఇక్కడ మా చెల్లికి అయితే హెల్ప్ చేస్తున్నాడు కొంచెం కొంచెం ఏదో అలా. రోజ్ పెటల్స్ తోటి అయితే ఇక్కడ 4 నెంబర్ అనే రాస్తుంది మా సిస్టర్. సెటప్ ఇంకా బ్యూటిఫుల్ అయ్యింది ఇది అయితే వేశాక. బ్యాక్గ్రౌండ్ చాలా సాఫ్ట్ డ్రీమీగా కనిపించింది. ఇంకా ఇక్కడైతే కోకోనట్ ట్రీ లుక్ అయితే వేస్తుంది. మనకి బీచ్ దగ్గర కోకోనట్స్ ట్రీ ఉంటాయి కదా, సేమ్ అలా రావాలి అని సెట్ చేస్తుంది. ఇంకా మా బుజ్జిగాడేమో ఇంకా వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి మధ్యలో. చిట్టి చీమ సాంగ్ అంటే చాలా ఫేవరెట్ వాడికి. ఆ సాంగ్ రాగానే ఇంకా చూడండి ఆటోమేటిక్గా స్మైల్ ఎలా ఇస్తాడో, చాలా క్యూట్ అనిపిస్తుంది.
ఇంకా ఆల్మోస్ట్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ కరెక్ట్ ప్లేస్‌లో సెట్ అయ్యాయి. చాలా నీట్, పీస్‌ఫుల్‌గా అనిపించాయి. చూసిన వాడు ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు కంప్యూటర్ అంట. గేమింగ్ ఛానల్ వద్దు, సోది ఏముండదు గేమింగ్ ఛానల్. ఒక 10 ఏమంటే కాదు. ఈ చిన్న చిన్నవి క్యూట్ శంఖాలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. నాకు చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి తెలుసా మింటూ. ఫైనల్లీ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాము. మింటూ ఎంత కేర్‌తో పిక్స్ తీసాడో చూడండి. ఎవ్రీ యాంగిల్‌లో మా బాబు బెస్ట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మమ్మ, పిన్ని, బాబాయ్ అందరూ కలిసి మా బాబు స్మైల్ కోసం ఒక టీమ్‌లా వర్క్ చేస్తున్నారు. నో బిగ్ స్టూడియో, నో హెవీ డెకరేషన్, జస్ట్ ఫ్యామిలీ లవ్, ఎఫర్ట్, మెమోరీస్. చాలా సింపుల్‌గా స్టార్ట్ అయిన ఈ చిన్న ఫోటోషూట్ మా హార్ట్‌లో చాలా పెద్ద ప్లేస్ క్రియేట్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే లైఫ్‌లో బిగ్ మెమరీస్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.